ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము వర్స్ 20. ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణమందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును ఇతని మాటకు ఆమె లోబడిచుండెను. గనుక మొర్దెకై తనకు ఆజ్ఞాపించిన ప్రకారము ఎస్తేరు తన జాతినైనను తన వంశంనైనను తెలియక ఉండెను. చదవబడిన పరిశుద్ధ లేఖన భాగం ప్రభువు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. సజీవుడు పునరుద్ధానుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు చెల్లిస్తున్నాను. ఎస్తేరు జీవితం హదస్స గొంజి చెట్టు. నేల నుండి ప్రారంభమైన తన జీవితం అంచెలంచెలుగా దేవుడు ఎంత ఉన్నతంగా హెచ్చించాడో, కన్యకలందరికంటే దయాదాక్షిణ్యాలు పొందుకున్నటువంటి ఎస్తేరు రాజ్య కిరీటం ఆమె తల మీద ఉంచబడిందనంటే ఆమె సిద్ధపాటు చాలా విశేషమైనది. ఆమె ఓర్పు, ఆమె సహనం, 12 నెలలు సిద్ధపాటు, ప్రతిరోజు సిద్ధపాటు జీవితం విశ్వాసులకు చాలా విశేషమైనది. సిద్ధపడ్డామని ఎన్నడూ అనుకోవద్దు. ప్రతిరోజు ప్రభు యొక్క రాకడ కొరకు మనం ఎప్పుడు కూడా సిద్ధపడాలి. సిద్ధపాటు ముఖ్యం. ఇక్కడ దేవుని బిడ్డలారా, మనం ఇంకా గమనిస్తే ఇప్పుడు అతని మాటకు ఆమె లోబడిచిందని, ఇప్పుడు అనే మాట మునుపు కూడా మీకు చెప్పాను. ఇప్పుడు అనే మాట ఇప్పుడునంటే ఆమె రాణి అయిన తరువాత, రాజ్య కిరీటం ధరించిన తరువాత, గొప్ప రాజుకి భార్య అయిన తరువాత ఇప్పుడు తన స్థితిగతులే మారిపోయాయి. ఏమీ లేని అనాథ ఆమె రాజ్య కిరీటం. ఎస్తేరును గుర్తుపట్టలేం, అంతగా మారింది. దేవుని బిడ్డలారా, ఇప్పుడు అనే మాట పెంచిన తండ్రి మాటకు, పోషించిన తండ్రి మాటకు, తల్లిదండ్రులు చనిపోయి తర్వాత పెంచి పెద్ద చేసిన తండ్రికి ఆమె లోబడటం క్రొత్త నిబంధనకు సరిగా సరిపోతుంది. న్యూ టెస్ట్మెంట్ ఇలా జీవించమని భక్తులు చెప్తూ వచ్చారు. పరిశుద్ధాత్ముడు ఎక్కువగా వ్రాయిస్తూ వచ్చాడు సంఘానికి. ఆ కాలంలో పరిశుద్ధాత్ముడు లేని కాలంలో ఆమె యొక్క లోబడే జీవితం ఎంత విశేషమైనది ఆలోచించండి. ఏదైనా చేయగలుగుతాం, కానీ లోబడటం అనేది చాలా కష్టమైన పని. ఆమె లోబడుట రాణి అయిన తర్వాత సహజంగా కొంచెమన్నా కానీ మనకు అతిశయం వస్తుంది. ఎందుకు? భర్త పొజిషన్ బట్టి కొంచెం గర్వం ఉంటుంది కదండి. సహజంగా భర్త పొజిషన్ బట్టి కొంత అతిశయిస్తాం. నా భర్త ఎవరనుకున్నారు, ఏమనుకున్నారు? 120 దేశాలకు నా భర్త రాజు. ఖచ్చితంగా డంబం ఉంటుంది, అతిశయం ఉంటుంది. కానీ ఆమె తన పాత స్థితిని మర్చిపోలేదండి. ఏ కుంట నుండి త్రవ్వబడిందో, ఏ రాతి నుండి చెక్కబడిందో అది మర్చిపోలేని ఎస్తేరు. సహజంగా మనం త్వరగా మర్చిపోతాం మనకు కలిగిన స్థితిని బట్టి.
మనకు కలిగినటువంటి పరిస్థితిని బట్టి మర్చిపోతాం. కొన్నిసార్లు ఎదుటి వ్యక్తిని గుర్తిస్తాం, పలానా వ్యక్తిని తెలుసు, ఎవరు మీరు అంటాం. మన పరిస్థితి కొన్నిసార్లు మనం ఎదుటి వ్యక్తి మనకు తెలుసు కానీ ఎవరు మీరు నేను గుర్తుపట్టలేదు అంటాం. అంటే మన మానవుని యొక్క పరిస్థితి డంబం, అతిశయం ఆ విధంగా కనపడుతుంది. కానీ తన పూర్వస్థితిని ఆమె మర్చిపోలేదనంటే ఆమె పట్టణపు రాణి అండి, పట్టణపు రాణి. దేవుని బిడ్డలారా, చాలా అద్భుతమైన విషయం. ఆమెలో ఏమాత్రం కూడా అహంభావం కనపడదండి. స్త్రీలకి అహంభావం, అతిశయం, డంబం ఉంటే వారి ఫేస్ కూడా మారిపోతుందండి. వారి ఫేస్ కూడా చూడలేం. ఆ రాణికి తగినట్టుగా, ఆ యొక్క కిరీటంకు తగినట్టుగా, పట్టణపు రాణికి తగినట్టుగా, వస్త్రాలు తగినట్టుగా ఫేస్ కూడా చాలా చక్కగా ఉంది. ఆమెలో ఏమీ అహంభావం లేదు కదండి. ఆమె ద్వారా నేర్చుకోవటం మనకు ఎంతో విశేషమైనది. మోషే ఇశ్రాయేలు ప్రజలకు ముందే తెలియచేశాడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయములో చాలా విషయాలు మోషే తెలియచేశాడు. 8వ అధ్యాయం 8 నుంచి మనం చూస్తే, మీరు వెళ్లే దేశం అది గోధుమలు, ఎవలు, ద్రాక్ష చెట్లు, అంజురపు చెట్లు, దానిమ్మ పండ్లు, ఒలివ నూనెయు కదా, తేనె, అసలు కరువు ఉండదు, ఏ లోపం ఉండదు. అందులో ఇనుపరాళ్ళు, రాగి తవ్వి తీయవచ్చు. 10వ వచనం, నీవు తిని తృప్తి పొంది నీ దేవుని యెహోవా నీకు ఇచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతించాలి. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఆయనకు ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడని యెహోవాను మరచి కడుపార తిని కదండి. సహజంగా ఏమొస్తుంది, ఇవన్నీ కలిగిన తర్వాత ఆ స్థుతులు పెద్ద ఉండదు, తక్కువైపోతాయి. నీ దేవుడైన యెహోవాను మరచి కడుపార తిని మంచి ఇండ్లు కట్టించుకుని వాటిలో నివసింపగా. మంచి ఇల్లు, కడుపార భోజనం ఉంది. కానీ మోషే చెప్పినట్టుగా ఆమె జీవితం కదా, కడుపార భోజనం ఉంది, మంచి వస్త్రం ఉంది, మంచి నివాసం ఉంది. కానీ ఆమె జీవితం చాలా గొప్పదిగా మనకు కనపడుతుంది. ఇదొక హెచ్చరిక అండి. ఎవరు? ఎస్తేరు ద్వారా. ఇప్పుడు ఇదంతా ఇచ్చాడు కదండి, ఇదంతా ఇచ్చాడు. ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, ఆమె స్థితి ఇచ్చాడనంటే ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అది దేవుని ఉచితమైన కృపగా మనం భావించాలండి. ఆమెకి కిరీటం వచ్చిందా, వస్త్రాలు మారిపోయాయా, వైభవం మారిందా, మంచి భర్త దొరికాడా కదండి. ఆమె ఫుడ్, ఆమె బెడ్, ఆమె జీవితం, ఆమె స్టైల్ టోటల్గా మారిపోయింది. ఇదంతా దేవుడు ఇచ్చిన ఉచితమైన కృప తప్ప మరొకటేమీ లేదండి. ఇంత అనాథను దేవుడు ఉన్నతమైన స్థితి ఇచ్చాడనంటే కారణం ఆయన ఉచితమైన కృప. ఇదే మాట్లాడుకోవాలండి. ఎప్పుడు కూడా ఇదే మాట్లాడుకోవాలి. నాకు భర్తనిచ్చావు అనంటే అది ఉచితమైన కృప. నాకు ఒక ఉద్యోగం ఇచ్చావు, ఉచితమైన కృప. ఆరోగ్యం ఇచ్చావు, ఉచితమైన కృప. మంచి శాలరీ ఇచ్చావు, ఉచితమైన కృప. ఏమీ లేకపోయినా నన్ను పోషిస్తున్నాం, అది ఉచితమైన కృప. ఎప్పటికీ కూడా మనం ఏం కలిగి ఉన్నామో ఇది కేవలం దేవాన్ని ఉచితమైన కృపగా మనం చెప్పాలండి. ఇది ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. నీ ఉచితమే, ఇదంతా నీ ఉచితమైన కృప. నీ కృప తప్ప మరేమీ లేదు ప్రభు అని చెప్పాలండి. నీ కృప తప్ప. ఏమన్నా అంతకంటే అమ్మాయిలు లేరా, కన్యకి లేరా, అందగత్తి లేరా, సౌందర్యవంతులు లేరా? ఈ ఉచితమైన కృప కదా, ఉచితమైన కృప. ఇదే ఎప్పుడు మనం మాట్లాడుకోవాలండి. కేవలం ఆయన కృపను బట్టి స్థితి అండి.
ఈ కృపను, దేవుని కృపను బట్టి నాకు ఇలా జరిగిందండి, ఆయన కృపను బట్టి నాకు ఇంత ఆరోగ్యం ఉందండి. ఆయన కృపను జ్ఞాపకం చేసుకోవాలి. ఆశ్చర్యం ఏంటంటే ఆమె లోబడటం చాలా రమ్యమైన విషయం అండి. ఇది చాలా రమ్యమైన విషయం. లోబడుట అనేది ది సీక్రెట్ ఆఫ్ బ్లెస్సింగ్ ఈజ్ నథింగ్ బట్ ఒబీడియన్స్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి ఆమె లోబడటం. ది సీక్రెట్ ఆఫ్ బ్లెస్సింగ్, అమ్మా సౌమ్య టైప్ చేయి ఒకవేళ నేను తప్పు చెప్తే. ది సీక్రెట్ ఆఫ్ బ్లెస్సింగ్ ఈజ్ నథింగ్ బట్ ఒబీడియన్స్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. ఆశీర్వాదానికి రహస్యం దేవుని వాక్యానికి లోబడటమేనండి. ది సీక్రెట్ ఆఫ్ బ్లెస్సింగ్ ఈజ్ నథింగ్ బట్ ఒబీడియన్స్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. ఇది చాలా విశేషమైందండి, చాలా విశేషమైంది, చాలా గొప్పదండి. ఈ మాట చాలా గొప్పది. ఇక దీనికి మించినటువంటిది మరొకటి లేదండి. దేవుని బిడ్డలారా, ఈ లోబడుట పురుషుడైనా స్త్రీలైనా వాక్యానికైతే లోపడాలి కదండి. పురుషుడు ఏం చేయాలి? వాక్యానికి లోపడాలి. వాక్యం లోబడి ప్రేమించాలి కదా. చూడండి అక్కడ, సీక్రెట్ ఆఫ్ బ్లెస్సింగ్ ఈజ్ నథింగ్ బట్ ఒబీడియన్స్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. ఇది రాసి పెట్టుకోండి మీరు, ఇది రాసి పెట్టుకోండి మీ డైరీలో. సీక్రెట్ ఆఫ్ బ్లెస్సింగ్ ఈజ్ నథింగ్ బట్ ఒబీడియన్స్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. ఎప్పుడు కూడా మీ దగ్గర ఎప్పుడు పెట్టుకోండి, అది మీ సెల్లో కూడా పెట్టుకోండి. అది చాలా మంచిది. అది ఇది చాలా విశేషమైంది దేవుని బిడ్డలకు. ఇదంతా మన జీవితంలో ఉంటే అంత ఆశీర్వాదం అనే విషయాన్ని మనం మర్చిపోవద్దు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఎవరు ఎవరికి లోబడాలి? ఏమండి, ఎవరు ఎవరికి లోబడాలి? 7 విషయాలు మీకు చెప్తాను ఈ రాత్రి. 7 సంగతులు. ఎవరు ఎవరికి లోబడాలి? 7 సంగతులు. మొట్టమొదటిగా మనం చూస్తున్నాం, అదే 20వ వచనంలో, ఎస్తేరు మొర్దెకై యొక్క పోషణమందున్న కాలమున చేసినట్టుగానే ఇప్పుడును అతని మాటకు ఆమె లోబడుచుండెను. ఏం అర్థమైంది కదా? అంటే మొట్టమొదటిగా మనల్ని కన్నారే, మన తల్లిదండ్రులను మనల్ని పెంచారే. ఫీజులు చాలా ఎక్కువ, చాలా కష్టం అయినప్పటికీ కూడా అక్కడ అడుగో ఇక్కడ అడుగో, అక్కడ చిట్స్ వేసో ఇక్కడ చిట్లు వేసో లోన్ పెట్టో కదా. నా బిడ్డలు బాగుండాలని తల్లిదండ్రులు కోరుకున్నారే. ప్రభు కొరకు నిన్ను ఎంతో చక్కగా తీర్చిదిద్దారే. అన్నిటికంటే మీ తల్లిదండ్రులు బిడ్డలను రక్షణకు నడిపించారే కదా, రక్షణకు నడిపించారే. ఆ తల్లిదండ్రుల పట్ల సన్మానం ఉండాలండి బిడ్డలకు, చాలా ముఖ్యం. అందుకే గతంలో కూడా ఎన్నోసార్లు చెప్పాను, సినాయి పర్వతం దగ్గర తల్లిదండ్రుల గురించి మాట్లాడాడు, దీర్ఘాయుష్ గురించి మాట్లాడాడు. ద్వితీయోపదేశ కాండములో నీ దేశంలో నీకు మేలు కలిగినట్లు అనే మాట మనం చూస్తాం. తల్లిదండ్రుల యొక్క బ్లెస్సింగ్స్ ఉండాలండి మనకి, చాలా ముఖ్యం. అది ఆ తల్లిదండ్రులకు లోబడటం అనేది చాలా గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఒక మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి. పిల్లలారా, ప్రభునందు. చూసారా ఈ మాట?
ఈ మాట చూసారా? కొంతమంది ఏమంటారంటే, మా తల్లి నాకేం చేసిందండి, మా తండ్రి ఏం చేశాడు, మాకు అన్యాయం చేశారు. ఈ మాట మనం మాట్లాడకూడదు. ప్రభునందని మాట్లాడినాడు ఇక్కడ. ప్రభువును బట్టి చాలా ముఖ్యమండి. మాకేం చేయలేదు, మా ఫాదర్ ఏం చేయలేదు, మా మదర్ ఏం చేయలేదు, నాకు నా స్వయం కృషి, రకరకాలుగా మనం మాట్లాడతాం. కానీ ఇక్కడ ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులైండు. ఇది ధర్మం. బిడలు ఈ ధర్మాన్ని పాటించాలండి. పిల్లలు ఈ ధర్మం పాటించాలి. 2వ వచనంలో, నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము. మేలు కలిగినట్లు నీకు, ప్రత్యేకించి నీకు వ్యక్తిగతంగా పర్సనల్, తండ్రిని తల్లిని సన్మానింపుము. అప్పుడు ఎప్పుడు ప్రభునందు తల్లిదండ్రులకు విధేయులై ఉంటే, ఎప్పుడు విధేయులైనప్పుడు, లోబడినప్పుడు నీకు మేలు కలుగుతుంది. అప్పుడు భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడగుతావు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఆజ్ఞని మర్చిపోకండి. ఇది ఆజ్ఞ బిడలారా, దేవుడిచ్చిన ఆజ్ఞ. సహజంగా పిల్లలంటే మనం చిన్న పిల్లలు అనుకుంటాం. అదేం కాదు. వయసులో పెద్దవాడు కదండి. ఎవరు? పౌలు గారు కదా. అందరూ ఆయన పిల్లలే, ఆయన కన్న పిల్లలే. కాబట్టి ప్రియులారా, ఇది ఆజ్ఞ అండి. ఆజ్ఞలలో మొదటిది చాలా ముఖ్యం. మనకెంతో తెలుసు. ఆదాము ఆజ్ఞాతిక్రమం చేశాడు, హవ్వ ఆజ్ఞాతిక్రమం చేసింది. మరి నీవు అవనంటున్నావే. హవ్వ ఆజ్ఞాతిక్రమం పాటించింది, ఆజ్ఞని మీరింది, దేవుని ఆజ్ఞను ఉల్లంఘించింది. అందుకనే మనకి బాధలు. వాళ్ళ ఆజ్ఞను తిరస్కరించారు కాబట్టి మనకి బాధలు, ఈ కష్టాలు. మరి నువ్వు తల్లిదండ్రుల ఆజ్ఞను ఉల్లంఘించినందుకే ఈ బాధలు వచ్చాయని ఎందుకు అనుకోవటం లేదు? ఏమండి, నీవు తల్లిదండ్రుల యొక్క మాటలు ఉల్లంఘించినందుకే కదా. నువ్వు ఆది తల్లిదండ్రులు ప్రక్కన పెట్టు. మన తల్లిదండ్రుల గురించి, మన తల్లిదండ్రులకు వ్యతిరేకమైన జీవితం, మన తల్లిదండ్రులను చెప్పినా లెక్క చేయకపోవటం, వారిని దూషించటం, ఇష్టం వచ్చేట్టు మాట్లాడటం. ఇక్కడ ఆజ్ఞ మీరి, ఇక్కడ దేవుని యొక్క కోపం నీ మీద తెచ్చుకొని, ఎప్పుడో ఆది తల్లిదండ్రులు ఆజ్ఞ మీరేరని వారి మీద పెట్టడం, ఆ పూర్వీకుల నుంచి వస్తున్నటువంటి బాధనండి, ఇది పడిందండి. ఇది కాదు. యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డం వాస్తవమే. ఆ పాతవన్నీ కూడా బ్రేక్ అయినాయి, అది వాస్తవమే. కానీ ఇక్కడ చాలా ముఖ్యం అండి, చాలా ముఖ్యం. తల్లిదండ్రుల పట్ల బాధ్యత, ఇది ఆజ్ఞలు కూడినటువంటి మొదటిదండి. ఒక భార్య భర్తలు, ఒక భర్త అన్నాడు, భర్త యొక్క తల్లిగారు అన్నారు, మా కోడలు అక్కడ పంపిస్తుందండి మనీ, ఇవ్వదు, అది కరెక్ట్ అండి. ఒకసారి వివాహం అయిన తర్వాత ఆ శాలరీ అంతా ఎవరికి చెందుతుంది? భర్తకు చెందుతుంది, మాకు చెందుతుంది కదా. ఇంకా ఆమెకి తల్లిదండ్రులకి ఏం సంబంధం? అట్లని బైబిల్ చెప్పిందా చెప్పండి. అలా అని బైబిల్ చెప్పిందా చెప్పండి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, తల్లిదండ్రుల యొక్క బాధ్యత. ఆ భర్తకి చెప్పాను, ఆమె తల్లిదండ్రులు ఆమె చూసుకోవాలి కాబట్టి ఆమెకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి అని చెప్పాను. ఆమెకు ఫ్రీ హ్యాండ్. తల్లిదండ్రులకు ఎంత కావాలో పంపించుకుంటుంది, దాని గురించి అభ్యంతరపరచద్దు. అలాగని ఆడపిల్లలు కూడా ఎక్కువ పంపించరు, ఎందుకంటే వాళ్ళకి స్వార్థం ఉంటుంది. తన కుటుంబం, పిల్లలు ఉంటారు కాబట్టి తల్లిదండ్రులకు ఎంత కావాలో అంతే పంపిస్తారు, ఎక్కువ పంపించరు.
నిన్న ఆమె వాళ్ళ తల్లిదండ్రులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి. 10,000 పంపించుకుంటారేమో కదా శాలరీలో. నీ భార్యకి ₹1,00,000 శాలరీ అంటున్నావు, ఒక 10,000, ఒక 15 లేకపోతే 20. నీకు మంచిది కదా, నీకు మేలు కదా, మీకు ఆయుష్కాలం పెరుగుతుంది కదా, నీ భర్తకు ఆయుష్కాలం పెరుగుతుంది కదా. ఏమండి, నీ భర్తకు ఆయుష్కాలం పెరగకపోతే వద్దు, మానేయండి. దేవుని బిడ్డలారా, చాలా విశేషమైందండి, చాలా విశేషం. అంతేగాని హిందువులు అన్నట్టుగా ఒకసారి పెళ్ళైంది, అది ఎలాంటి సంబంధం లేదు, నో, అలా కాదు. బాధ్యత ఉంది. కుమార్తెలకు బాధ్యత లేదంటారా తల్లిదండ్రుల మీద? వాళ్ళ సంపన్నులు అనుకోండి, ఓకే, మంచిది, వెళ్ళండి, గుడ్, వాళ్ళే మనకు పెడతారు, జీవితకాలం పెడతారు కదా. అదే పిల్లలు గనక ఏదన్నా పంపించారనుకోండి కదా, పిల్లల్ని పంపించి పిల్లలకి ఏదో మమ్మీ తీసుకొని ఇచ్చారనుకోండి, వాళ్ళకి ఎంత సంతోషం కదండి. మా పాప పంపించిందండి. ఇంట్లో తండ్రి లక్షాధికారి ఉండొచ్చు, కానీ అమ్మాయి, డాడీ ఇదిగో ₹1,000 ₹2,000 పెట్టి, డాడీ నువ్వు ఒక బట్టలు కొనుక్కో డాడీ అంటే, ఆమె ఎంత 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 చెప్పుకుని తిరుగుతాడు ఆలోచించండి. మా పాప డ్రెస్కి మనీ పంపించిందండి అని టైలర్కి చెప్తాడు, బట్టల షాప్ ఆయనకి చెప్తాడు కదా, అందరికి చెప్తాడు. ఇవన్నీ ప్రాక్టికల్ థింగ్స్ అండి, ఇవన్నీ ప్రాక్టికల్ థింగ్స్. చాలా ముఖ్యం, చాలా ముఖ్యం. మీ అందరికీ మేరీ హిళ్ళ మీ అందరికి తెలుసు కదా. మేరీ హిళ్ళ, ప్రభు కిరణ్ మేరీ హిళ్ళ. నేను ఒకటే చెప్పాను, నీ శాలరీ అంతా నీ భర్తకు తెలియాలి, నీ భర్తకి ఇవ్వాలని చెప్పాను. ఎందుకంటే అక్క పాపు కదండి, ప్లస్ నేనే బాప్తిసం ఇచ్చాను. కంప్లీట్గా ఆయనకి ఇవ్వాలి. నీదేదుందో నీ భర్తతోనూ స్పష్టంగా చెప్పాలి. ఆమె అలాగే చెప్పిందండి. తన భర్త కిరణ్ ఎస్ అన్నాడు. వాళ్ళ శాలరీలో కానీ ఇద్దరు కదండి, కిరణ్ మంచి శాలరీ ఉంది, మంచి దానిలో ఐటీ మంచి దానిలో ఉన్నాడు కదా. మేరీ హిళ్ళ ఏమైనా ప్రాబ్లం ఉందంటారా? ఆ తల్లిని ఎంత చక్కగా చూసుకుంటాడు ఇటు ఈ తల్లిని కదా. ఇది చాలా ముఖ్యమండి, చాలా ముఖ్యం. కొంతమంది ఎంత చెప్పినా వినరండి, కొంతమంది ఎంతమంది చెప్పారు, వినరు. ఇవన్నీ కూడా చాలా ప్రాక్టికల్ థింగ్స్ అండి. ఇవన్నీ ప్రభువు మనకు చెప్పారు. ఇవన్నీ మనం దేవుని పిల్లలం, మనం దేవుని ఇంటికి చెందిన వారం. అన్యుల ఇంటికి మరొకరి ఇంటికి మనకు సంబంధం లేదు. మనం దేవుని ఇంటికి చెందిన వారం. దేవుని ఇంటికి చెందిన బిడ్డలు దేవుని బిడ్డల వలె ఉండాలి. ఎవరినో పెట్టుకుని, ఎవరినో మాదిరి చూపించుకుని ఇది అది అనే మాట ఎన్నడూ చెప్పకూడదండి. దేవుని బిడ్డలారా, ఆమె ఎంతగా లోబడినటువంటి ఎస్తేని మనం చూస్తాం. ఇక్కడ నీకు మేలు కలిగినట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము కదా. సన్మానించాలి. ఎప్పుడు సన్మానించాలి? నీ తల్లిదండ్రులు బ్రతుకుండగానే సన్మానించాలి. చనిపోయిన తర్వాత సన్మానించలేవు, ఇక ఎన్నడూ సన్మానించలేవు. తల్లిదండ్రులు బ్రతుకుండగానే సన్మానించాలి. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత ఇక వాళ్ళకి ఏదో పేర్లు పెట్టి, భోజనాలు పెట్టి, అయి పెట్టి, ఆ డే పెట్టి, ఈ డే పెట్టి కాదు. చాలా మంది తల్లులకు ఏం చేస్తారు చెప్పండి? మదర్స్ డే, ఓ మంచి శారీ అనమాట. ఇక మరలా మదర్ డే రావాలి, ఆ చీర కావాలంటే. దేవుని బిడ్డలారా, మీ మదర్, మీ ఫాదర్ వాళ్ళకున్నా లేకున్నా ఏమున్నప్పుడు కూడా ప్రతి కుమార్తె, ప్రతి కుమారుడు బాధ్యత అండి. అది బాధ్యత. నీకు మేలు కలగాలనంటే సన్మానించాలి, తల్లిని సన్మానించాలి. చూసారండి, నీకు మేలు కలిగి నీ తండ్రిని తల్లిని సన్మానింపము. ఒకసారి వివాహం అయిన తర్వాత నీ తండ్రిని తల్లిని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడకూడదండి. వివాహమైంది, చాలా గౌరవించాలి, చాలా సన్మానించాలి.
వాళ్ళకి అదే ఆశీర్వాదం, వాళ్ళకి అదే ఆరోగ్యం అండి. సన్మానించటం, బ్రతికుండగానే సన్మానించాలనే విషయాన్ని దేవుని వాక్యం మనకు స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. ఒకసారి మనం చూద్దాం సామెతల గ్రంథం 23వ అధ్యాయము. సామెతల గ్రంథం 23వ అధ్యాయము. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 22వ వచనం. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము. నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకు. కొన్నిసార్లు తండ్రులు ఉపదేశం ఇస్తారు. మీకంటే గొప్ప చదువు ఉన్నటువంటి తల్లిదండ్రులు కాదు, కానీ తండ్రిగా ఒక ఉపదేశాన్ని నీకు ఇస్తాడు. ఉపదేశాన్ని జాగ్రత్తగా స్వీకరించాలండి, జాగ్రత్తగా స్వీకరించాలి. తండ్రి ఒక ఉపదేశం కుమార్తెకు కుమారుడికి ఇచ్చాడనంటే చాలా వాల్యుబుల్ ఉపదేశం అండి. అది చాలా వాల్యుబుల్ ఉపదేశం. ఉపదేశం చాలా ముఖ్యం. తండ్రి చనిపోయిన తర్వాత ఉపదేశించగలడా? బ్రతుకుండగా కుమార్తె యొక్క పరిస్థితి, కుమారుడు యొక్క పరిస్థితి ఎరుగును కాబట్టి ఉపదేశం చేస్తాడు. అదే చెప్తున్నాడు. సొలొమోను ఎవరండి? గొప్ప రాజు. దావీదు కంటే జ్ఞానవంతుడా కదా చెప్పండి? జ్ఞానవంతుడు. ఈయన తర్వాత మన ప్రభువైన యేసుక్రీస్తే జ్ఞానవంతుడు. అంత జ్ఞానవంతుడు. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించింది. కొన్నిసార్లు తండ్రి ఉపదేశం కొంచెం హార్ట్గా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది. కానీ ఉపదేశంలో నీకు ఆశీర్వాదం. ఉపదేశం ఎవరైనా చేస్తారో చెప్పండి? ఈ లోకంలో ఒక తండ్రి చేయగలడు. ఇక మనకు సలహాలు ఇచ్చేవారు ఉంటారు, కానీ ఉపదేశం చేసేవారు ఎవరుంటారు? నీ తండ్రి నీకు ఉపదేశకుడు. నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యం చేయకు. ఆరోగ్యంగా ఉన్నప్పుడు కాదండి, ముదిమి యందు. ఆరోగ్యంగా ఉన్నారు, బాగానే తిరుగుతున్నారు, అంతా బాగుంది. ముదిమి వచ్చింది కదా, ముదిమిలో పరిస్థితి ఏంటో ఆలోచించండి. నిర్లక్ష్యము చేయకు. ఇవన్నీ దేవుని బిడ్డలారా ఒక చక్కని మాదిరి ఎస్తేరు చూపించడం చాలా విశేషమైనదండి. ఇవన్నీ మనకు తెలియదా? మనకు తెలుసు. తెలియదు అన్నట్టేం కాదు, మనందరికీ బాగా తెలుసు. కానీ ఇది ఉపదేశం. మన క్రమంగా చదువుకున్నటువంటి భాగములు ఇది ఒక ఉపదేశం అంతే. లూకా సువార్త 2వ అధ్యాయము మనందరికీ తెలిసిన విషయం. లూకా సువార్త 2వ అధ్యాయము. ఇవన్నీ చూస్తే యేసు ప్రభువు యొక్క భూలోకములో ఎంత చక్కని మాదిరి చూపించారు కదా. చూద్దాం. ఆయన లూకా సువార్త 2వ అధ్యాయము 48 నుంచి మనం చూస్తే ఆయన తల్లిదండ్రులు ఆయన చూచి మిక్కిలి ఆశ్చర్యపడాడు. ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగ చేసేటివి? ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటామని ఆయనతో చెప్పగా, ఇక ప్రభు అన్నారు. అయితే చూద్దాం 51 వచనం. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి వారితో ఎవరు? తల్లిదండ్రులతో బయలుదేరి అంతటా ఆయన వారితో. ఎందుకు ఇప్పుడు ప్రభు యెరూషలేములో నజరేతుకు రావాలి? వీళ్ళు కంగారు పడుతున్నారు. రానాయన మనం మన ఊరు వెళ్ళిపోవాలి, నువ్వు ఇక్కడ ఉంటే ఎలా కుదురుతుంది? యెరూషలేములో ఉంటే ఎట్లా కుదురుతుంది? ఎందుకంటే యేసు ప్రభు యెరూషలేములో బోధకుల దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు. అనేక సంగతులు అక్కడ చెప్తూ వచ్చారు. కానీ తల్లిదండ్రులు ఏమన్నా రమ్మన్నప్పుడు ఏం చేశారు? ఆయన వారితో కూడా బయలుదేరి చూసారా? ఈ మాటలు పట్టుకున్నారా? బయలుదేరి నజరేతుకు వచ్చి
వారికి, ఎవరికి? మరియాకు, జోసెఫ్కు, వారికి లోబడి ఉండెను. ఇదండి. ఇంతకన్నా చక్కని మాట ఏముంటుందండి? ఇంతకన్నా శ్రేష్టమైన మాట ఏముంటుందో ఆలోచించండి. వారికి, వారికి. ఎవరండి వారు? తండ్రి ఎవరు? వడ్రంగి అండి, వడ్రంగి అండి. తండ్రి ఎవరండి? వడ్రంగి అండి. వారితో కూడా బయలుదేరి, ఎంత చక్కగా కదా, ఎంత చక్కగా కదా. ఆయన పెరిగిన విధానం కింద రాశాడు కదా. నిజమే దేవుని బిడ్డలారా. ఎస్తేరులో ఇది మనం చూస్తాం. ఎస్తేరుకి ఎఫెసీ పత్రిక మనకు తెలియదు, ఆమెకు తెలియదు. ఎంత చక్కగా ఆమె తన తండ్రి విషయంలో ఎంత చక్కగా లోపడింది, ఎంత చక్కగా ఆమె జీవితాన్ని వర్ధిల్లేటట్లుగా చేసుకుందో ఆలోచించేయండి. ఇది నెంబర్ 1. నెంబర్ 2 చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. మీకు ఎంతైనా తెలుసండి, కాబట్టి నేను అయినప్పుడు కూడా ఒక సేవకునిగా మీ యొక్క క్షేమాన్ని కోరే నేను చెప్తున్నాను. ప్రభు ఆత్మ ద్వారానే నేను చెప్తున్నాను, వేరే ఒక ఉద్దేశం కాదు. మీకు తెలిసిన విషయాలు ఇవన్నీ. 5వ అధ్యాయం 24 వచనం చూద్దాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 24 వచనం. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములో తమ పురుషులకు లోబడి ఉండవలెను కదండి. కాబట్టి ఇక్కడ 23 వచనం కూడా చూద్దాం. క్రీస్తు సంఘమునకు శిరస్సైనలాగున పురుషుడు భార్యకు శిరస్సైనాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడైనాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా. సంఘం క్రీస్తునకు. ఏమండి? సంఘం అంటే ఎవరు వస్తారు? అక్కడ పురుషుడు వస్తాడు, స్త్రీ వస్తారండి. ఇక్కడ సంఘము క్రీస్తునకు లోబడాలి. ఫస్ట్ భార్య తర్వాత పెడదాం. ముందు పురుషుడైనా స్త్రీ అయినా ముఖ్యంగా సంఘము ప్రభువుకు అంటే క్రీస్తుకు లోపడాలి. ఎందుకు? పైన చెప్పాడు, సంఘమునకు శిరస్సు ప్రభు. అదండి. సంఘమునకు శిరస్సు ఎవరు? ప్రభు. శిరస్సు ఏం చేస్తుంది? ఆజ్ఞలు పంపిస్తుంది. శిరస్సు యొక్క ఆజ్ఞ ప్రకారంగా శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా ఏం చేస్తాయి? పని చేస్తాయి. శిరస్సు ఏదైతే ఆజ్ఞ ఇస్తుందో, శిరస్సు ఏదైతే సంకేతాలు ఇస్తాయో, ఆ శిరస్సును బట్టి అవయవాలని చక్కగా పనిచేస్తాయి, చక్కగా లోపడతాయి. ఇది ముఖ్యమండి. ముందు భర్త అయినా, భార్య అయినా, పురుషుడైన స్త్రీ అయినా ముఖ్యంగా క్రీస్తుకు లోపడాలి. క్రీస్తుకు లోపడకుండా నా భార్య నాకు లోపడాలని బోర్డు పెట్టుకుని తిరగటం కాదండి. బోర్డు పెట్టుకుని నా భార్యకు నా లోపడాలి, పాస్టర్ గారు చెప్పారు, 4 రోజులు చెప్తున్నాడు, ఇదే చెప్తున్నాడు కాదండి కదా. పురుషుడు, స్త్రీ మొట్టమొదటిగా దేవునికి లోపడితే, క్రీస్తుకు లోపడితే అన్ని సక్రమంగా ఉంటాయండి. భార్యను ప్రేమిస్తావు. రెండవది, భార్య భర్తకు లోపడుతుంది. ఈరోజు ఒక మాట నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. చేసి మన వ్యక్తులేండి, కొంతమందికి అర్థమవుతుంది. భార్యకు పాజిటివ్ వచ్చింది. ఏమండి? భార్యకు వచ్చింది. నిన్న మరి అన్ని అడిగావా, ఏం కావాలని అంటే, అన్ని అడిగాను, ఏమైనా కావాలితే చెప్పాను. ఏమండి? భార్యను ఎప్పుడైనా నీకేమైనా కావలిస్తే చెప్పని ఎప్పుడు భర్త అనకూడదండి. వాక్యం ఏం చెప్తుంది తెలుసండి? భర్తలకు యాక్షన్ లవ్ అని ఉంటుందండి. యాక్షన్ లవ్. చెప్పు, నీకేం కావాలో చెప్పు, నువ్వు అడగటం లేదు.
ప్రతి భర్త కూడా యాక్షన్లో ప్రేమ అనేది క్రియాత్మకం ఉండాలండి. అడగక మునిపే చేయాలండి. నువ్వు అడగలేదు, నేను అందుకే ఇవ్వలేదు, నువ్వు అడగలేదు. భార్య అడుగుతావు. నీ ప్రేమలో యాక్షన్ ఉండాలి. యాక్షన్లో చాలా ముఖ్యమది, చాలా ముఖ్యమది. అంతేగాని అడగలేదండి, అడిగితే నేను ఎంతైనా పంపిస్తాను, అడిగితే లక్షలని అక్కర్లేదండి. ఆమె అడుగుతుంది, నా ₹1,00,000 ఇమ్మని అడుగుతుందా? నాకెళ్ళి 1 కేజీ మాంసం పట్టరమని అడుగుతుందా? అడగదు. యాక్షన్లో అదే అంటున్నాడు. మొట్టమొదటి ఏంటంటే సంఘం క్రీస్తుకు లోపడితే భార్యను ఎలా హ్యాండిల్ చేయాలో, లేకుంటే భర్తను ఎలా హ్యాండిల్ చేయాలో వాక్యమే చెప్తుంది. దీనికి ట్రిక్స్ ఏం ప్లే చేయాల్సిన పని లేదు. యాక్షన్లో చాలా ముఖ్యమండి, చాలా ముఖ్యం. క్రియాత్మకమైన ప్రేమ ఉండాలండి. సంఘము క్రీస్తుకు లోపడాలి. ఎందుకంటే కారణం ప్రభు శిరస్సు. శిరస్సు ఆజ్ఞనిచ్చి, మన శిరస్సు ఉంది కదండి, మన శిరస్సు చెప్పిన వెంటనే ఏం చేస్తాను? చేయలేపుతున్నాను. ఇక్కడ చేయలేపుతున్నాను. నా శిరస్సు సంకేతం పంపిస్తున్న నోటితో మాట్లాడుతున్నాను అంటే లోపడుతున్నా లేదా? అట్లానే లోపడాలి అని చెప్తున్నాడు. కాబట్టి రెండవది, కుటుంబంలో భార్య అయినా భర్త అయినా ముందు ప్రభుకు లోపడాలి, సంఘమునకు లోపడాలి. సంఘమునకు శిరస్సు మన ప్రభునటువంటి యేసుక్రీస్తు. అక్కడ లోపడితే కుటుంబం అంతా కూడా చాలా దీవెనకరంగా ఉంటుందండి. కుటుంబం అంతా కూడా చాలా సక్సెస్ఫుల్గా ఉంటుందండి. అది మనం గమనించాలని దేవుని వాక్యం మనకు స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. ఇప్పటికి ఎన్ని చెప్పాను? 2 చెప్పాను. 2 ఓకే. మూడోది చూద్దాం. ఇక్కడ అదే అక్కడ ఉంది కదా, సంఘము క్రీస్తునకు లోపడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను కదా. లోపడాలి. ఏ విధంగా అయితే క్రీస్తుకు లోపడుతున్నామో అదే విధంగా ప్రతి స్త్రీ కూడా తమ భర్తకు లోపడాలని దేవుని వాక్యం మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. అటువలి స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును అని అంటున్నారు. కొన్నిసార్లు వాక్యానికి అవిధేయతగా ఉంటారండి భర్తలు. లేకుంటే మారు మనసు లేనివాడిని ఇచ్చి పెళ్లి చేశారు. కొంతమంది తల్లిదండ్రులు ఏం చేస్తారు? మారు మనసు లేనివాడు ఇచ్చి బలవంతంగా పెళ్లి చేస్తారు. అడిగి మారు మనసు లేదు. లేకుంటే క్రిస్టియన్ ఫ్యామిలీ కానీ మారు మనసు ఉండదు. మారు మనసు ఉన్నట్టుగా నటిస్తారు కదండి. మారు మనసు ఉన్నట్టుగా నటిస్తారు. ఎందుకంటే కన్ఫర్మేషన్ రోజున తెల్ల బట్టలు తీసుకుని ఫోటోలు దిగుతారు కదా. తెల్ల బట్టలు వేసి ఫోటోలు దిగుతారు. బిషప్ గారి పైన చేయి పెడతారు. కాబట్టి అమ్మ ఎంత పరిశుద్ధుడు, ఎంత పవిత్రుడో. కానీ నిజమైన మార్పు రాదు అతనికి. అతని వస్త్రాలు మారినాయి కానీ లోపల అంతరంగం మారలేదు. అలాంటి వాళ్ళు కుటుంబంలో చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తారు. ఇక్కడ ప్రవర్తన ద్వారా తన భార్యలకు నడవడి చాలా ముఖ్యమండి. ఎస్తేరు భర్త ఎవరంటే తెలుసా అండి? తిక్కలోడండి. ఐశ్వర్యశు. మరి ఆమెకి ఏం కలిగింది? బాధ ఎందుకు కలిగింది? ఎందుకు రానున్నది? ఎందుకు కోపడింది? ఎప్పుడు అట్లా అనేది కాదు కదా. అసలు ఎందుకు? సరే మేము పర్సనల్గా మాట్లాడదాం, పర్సనల్గా కలుద్దాం. 10 మందిని ఎందుకు పెట్టాలి? 10 మందిని ఎందుకు బ్లేమ్ చేయాలి? అక్కడ వారు ఎందుకు చెప్పాలి అనేది మనసు లేదు అతనికి. ఆమెతో పని ఏదైనా ప్రాబ్లం ఉంది, పర్సనల్గా మాట్లాడాల్సింది.
10 మందిలో పెట్టి, వాళ్ళతో పెట్టి, వీళ్ళతో పెట్టి అందరినీ అక్కడ సమావేశం ఏర్పాటు చేసి, ఇదిగో ఈ విధంగా చేస్తే దేశంలో అందరూ కూడా, స్త్రీలందరూ కూడా తమ భర్తలకు లోబడరేమో, ఇది పెద్ద ప్రాబ్లం అవుద్దేమో అని చెప్పి వస్తుని విడిచిపెట్టి, అంటే ఈ విధంగా ప్రాబ్లమేటిక్ అతను అహష్వేరోషు. ఒకవేళ ఆమె కోపడింది, ఆమె రానన్నది ఏంటనేది పర్సనల్గా మాట్లాడాలి, పర్సనల్గా ఆమెతోనూ చెప్పాల్సింది. ఎందుకు ఎప్పుడు చేయవు కదా అది అని. అంతేగా నీకు అధికారం ఉంది కదా, నీ ఇష్టానుసారంగా 10 మంది ఎదుట గోడ పెట్టి, గోల పెట్టి కదా ఆమెను వస్తీగా తీసేసి ఈ విధంగా న్యూసెన్స్ చేశాడు ఎవరు? అహష్వేరోషు. అందుకే మొదటి అధ్యాయం అంతా మీకు ఏం చెప్పాను, గలిబిలిగా ఉంది, గందరగోళంగా ఉంది. ఆలోచించారా? మొదటి అధ్యాయం అంతా కూడా గందరగోళమే, అంత గందరగోళం. అలాంటి పరిస్థితులలో ఇక ఎప్పుడైతే ప్రాబ్లం వచ్చిందో యుద్ధానికి వెళ్ళాడండి అహష్వేరోషు. పక్కన దేశానికి యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధంలో చిత్తుగా కొట్టారు అహష్వేరోషుని. ఇక పిచ్చడి కింద అయిపోతాడు రాజే. ఇక సక్సెస్ లేదు, విజయం లేదు, ఏమీ లేదు. ఇక మంత్రులు అన్నారు, మన రాజుగారికి పెళ్లి చేస్తే బాగుంటుంది, కొంచెం తెక్క కుదురుతుంది అని కదండి. కొంతమందికి అంతే కదండి, కొంచెం తెక్క కుదరాలంటే ఏం చేస్తారు, పెళ్ళి అంటారు. మనకు బలైపోతాడు ఒక్కొక్కడు. కాబట్టి ఇక పెళ్లి చేశారు, అంతే అయింది. ఇప్పుడు ఆమె పవిత్ర ప్రవర్తనను బట్టి అహష్వేరోషుని ఎంత కంట్రోల్ తీసుకొచ్చింది వేస్తే, ఎంత కంట్రోల్ తీసుకొచ్చిందని. ఆమెకు పవిత్ర, అతనికి వాక్యము లేదు, అతని వాక్యం తెలియదు. ఇక్కడ ఏమంటున్నాడు పీటర్, ఏమన్నాడు, వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వల్ల రాబట్టబడవచ్చు అంటున్నాడు. చూసారా? ఈ మాట ఎస్తేర్కేమో తెలుసు అంటారా? అతని వాక్యం తెలియదు, అతడు యూదుడు కాదు, ప్రభు నమ్మినవాడు కాదు, గుడికొచ్చినవాడు కాదు, ధర్మశాస్త్రమును ప్రేమించినవాడు కాదు, దేవుని వాక్యం విన్నవాడు కాదు. ఆమె నడవడి, ఆమె ప్రవర్తన, ప్రవర్తన నిజంగా దేవుని బిడ్డలారా చాలా అద్భుతం అండి, చాలా అద్భుతం. సహజంగా అండి ఆ శిషాను కోటలో ఎంతమంది అమ్మాయిలు వచ్చారండి, కళ్ళు చెదిరిపోయే అమ్మాయిలు. సహజంగా ఏముంటుంది చెప్పండి, ఇంతమంది అమ్మాయిలు వచ్చారు కాబట్టి ఈమెను సెలెక్ట్ చేసుకుందాం, మరి కొంతమందిని ప్రైవేట్గా ఉంచుకుందాం అని అనుకున్నాడు అసలు అతను. సహజంగా రాజులు ఏం చేస్తారు చెప్పండి, ఓ 10 మంది సెలెక్ట్ చేసుకుని, ఈ 10 మందిలో అమ్మాయిలు కూడా బాగున్నారు, సరే ఈమెనైతే లీగల్గా మ్యారేజ్ చేసుకుందాం, మిగతా వాళ్ళని అన్అఫీషియల్గా పెట్టుకుందాం. ఆ తలంపు వచ్చిందండి అతనికి. సహజంగా రాజులుగా తలంపు ఉంటుంది, ఆ తలంపు లేదండి. మరొక స్త్రీ వైపు కన్నెత్తి చూడలేదు. ఎంత గొప్ప విషయం ఆలోచించాను, ఎంత గొప్ప విషయం ఆలోచించాను. 120 సంస్థానాల అధిపతికి ఒక సంస్థానానికి ఒక భార్యను పెట్టుకోవచ్చండి అతను. ఎస్తేరు తప్ప అంటే ఆమె యొక్క రాబడి, ఆమె యొక్క నడవడి కదా, ఆమె యొక్క ప్రవర్తన, ఆమె మాట, ఆమె ఒబీడియన్స్ ఎంత ప్రభావితం చేసింది దేవుని బిడ్డలారా, ఎంత ప్రభావితం చేసింది. ఎవరైనా కానీ ఉంగరం ఇచ్చి నువ్వు ఏది రాసుకుంటావో దాని మీద, ఉంగరం మీద స్టాంప్ కట్టుకుని ఏ భర్తను అంటాడండి? దేశాలు అల్లకల్లోలం అయిపోతాయి, దేశం అల్లకల్లోలం అయిపోతుంది. నువ్వు రాసుకో, ఒకసారి హామానికి నేను అది ముద్ర వేశాను కదా, అది మార్చడానికి కుదరదు, మరొకడు కొత్తది రాసుకుని నేను దాని మీద నీకు వేస్తానని చెప్పాడు. కారణం అండి ఆమె ప్రవర్తన కాదంటారా? ఓపిక లేదంటారా? ఏమండి రాగానే గొడవ పెట్టుకుందంటారా? దేవుని బిడ్డలారా, ఎస్తేరు జీవితం ఎంత విశేషమైందండి. తన జాతిని రక్షించుకోవడానికి, తన భర్తను చక్కగా ముందుకు నడిపించుకోవడానికి ఎంత ఆమె జీవితం. అందుకే అంటున్నాడు, భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన నుంచి వచ్చి, భయముతో కూడిన. లోపల భర్తున్నాడు, తెగించి వెళ్ళింది, భయపడింది. ఎందుకంటే రాజధానిని చూపించకపోతే చనిపోయే అవకాశం ఉంటుంది. ఆమె
వెంటనే భర్త ఏంటి ఇస్తారు, ఏంటి నా డియర్, ఏంటి మై డియర్, ఏంటి ఏంటి అడుగుతున్నావు, ఏంటి అక్కడ ఎందుకున్నావు రా అని చెప్పి కదండి. ఎంత భయం అండి భర్త, ఎంత ఒబీడియన్స్గా ఉందామె. దేవుని బిడ్డలారా, నువ్వు భర్తతో మాట్లాడతావా లేకపోతే మరొక ధిక్కరించి మాకు సహాయం వస్తుందని చెప్పాడు మొర్దెకై. భర్తతో మాట్లాడడానికి భయంతో కూడిన ప్రవర్తన, భర్తతోనే మాట్లాడాలి, ప్రార్థన అవసరం అంటారా? భర్తతోనే మాట్లాడాలండి, ప్రార్థన అవసరం అంటారా? ప్రార్థన చేసింది. ఒకవేళ భర్త ఎందుకు ఒక్కొక్కసారి కొంచెం తిక్కల టైప్ అని చెప్పాను కదండి, అప్పుడు బాగానే ఉంటాడు, అప్పటికప్పుడు తిక్క వస్తుంది అనమాట. కొంతమంది అంతే కదా, బాగానే ఉంటారు, అన్నీ ఉంటారు, టైంగా తిక్కలెగిస్తుంది వాళ్ళకి. కాబట్టి ఆమె ప్రార్థన చేసి భర్తను సమీపించడం, ఇదంతా కూడా భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును అనే మాట ఎంత విశేషమైనది. అది ఎస్తేరు స్టోరీ కదండి, మన స్టోరీ కూడానండి. మనకు ప్యాలెస్ లేకపోవచ్చు, మనకి ఇంకోటి ఏం లేకపోవచ్చేమోనండి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎస్తేరు జీవితం చాలా విశేషమైనది, చాలా గొప్పది. అదే అందుకే ఎఫెస్సి పత్రికలో ఏమంటాడు, భార్యలారా ఒకసారి చూద్దాం. అది ఎఫెస్సి పత్రిక ఒకసారి చూద్దాం. 5వ అధ్యాయము 24 వచనం. సంఘము క్రీస్తునకు లోపడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోపడవలెను. ప్రతి విషయములో అదే, ప్రతి విషయంలో, కొన్ని విషయాల్లో కాదు, ప్రతి విషయాల్లో లోపడాలి. అది దేవుని వాక్యం. లోబడుట అనేది స్త్రీకి చాలా గొప్ప అలంకారం అండి. ఇప్పుడు చూద్దాం, పేతురు రాసిన మొదటి పత్రిక చూద్దాం. అదే చదువుకున్నాం కూడా, ఒకసారి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము మనం చూస్తే అదే మూడో అధ్యాయం చూద్దాం. జడలు అల్లుకొనుటయు, బంగారు నగలు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయు, వెలుపటి అలంకారము మీకు అలంకారం ఉండక, సాధువైనట్టు మృదువైనట్టు నేను గుణమును అక్షయ అలంకారం గల మీ హృదయ అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలదండి. అక్షయ అలంకారము గల గుణము సాధువైనట్టు మృదువైనట్టు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. ఈ అలంకారం ముఖ్యమండి. మిగతా వాళ్ళు ఏం చేశారు? పై అలంకారం ఎందుకు? రాజును ఆకర్షించడానికి. అనేక మంది స్త్రీలు వచ్చారు కదా, కన్యకలు వచ్చారు కదా, హేగే నిర్ణయించింది కాకుండా ఎక్కువ ఎందుకు తీసుకున్నారు? రాజును ఆకర్షించడానికి. మీరు భర్తను ఆకర్షించడానికి కాదు, మన యొక్క హృదయం, మన అంతరంగ స్వభావము భర్తను ఆకర్షించాలంటున్నదండి. భర్తను ఆకర్షించాలంటండి. భర్త ఇంటికి వచ్చాడో లేదు మొదలు పెడతాడంతే, మోకాలు మార్చుకుని కదా, ఏంటో జరిగిపోయినట్టుగా ఇక అడగాలన్నమాట, ఏమైంది ఇంట్లో ఏమైందంటే ఇక అప్పుడు ఏడ్చి చెప్పి, ఇది కరెక్ట్ కాదండి. ఇంట్లో వంద ప్రాబ్లం జరుగుతాయి. మొక్క మార్చి అన్నం తినకుండా ఒక ప్రక్కన కూర్చుని ఏడ్చి చాలా చిరాకు కలిగిస్తుంది, చాలా బాధ కలిగిస్తుంది. మన స్వభావం సాధువైనట్టు మృదువైనట్టు ఈ అలంకారాన్ని భర్త కోరుకుంటాడు. అంతేగాని ఇంటికి రాగానే ఇక రకరకాలుగా ఇప్పుడు నీ స్త్రీల అలక ఏంటి, ఆ కన్నీరు ఏంటి తెలుసుకోవడానికి చాలా ఒక్కొక్కడు ప్రయత్నాలు చేయడు. వదిలిపెట్టే ఇంతే, ఈమె స్వభావం ఇంతే. అది నీ అంతరంగ స్వభావం. గుణమును అక్షయ అలంకారం, మీ స్వభావం అన్నాడండి. మాటిమాటికి స్వభావం అంతేనండి, ఏడుపు స్వభావం అండి, చాలా మంచి స్వభావం కాదండి అని అంటుంటారు పురుషులు. మంచి గుణమనే అక్షయ అలంకారం.
ఇది మీకు అలంకారముగా ఉండాలని వాక్యం సెలవిస్తుందండి. 3వ అధ్యాయం 6వ వచనం చూస్తే పేతురుపత్రిక, ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోపడి ఉండెను. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి. మాస్టర్ కదండి. అంత వృద్ధాప్యంలో కూడా యజమానుడా కదండి. ఇప్పుడు యజమానుడు అని పిలిచేవాళ్ళు ఉన్నారంటారా? ఏమండి, ఇది వరకు ఏమనివారు? ఏవండి అనేవారు కదా. అది కాస్త పోయింది. ఇప్పుడు ఏమొచ్చింది? నీవు అని వచ్చింది. నువ్వు తెచ్చావా, నీవు వచ్చావా, నువ్వు ఎప్పుడు వస్తావు, నువ్వు ఇంకా రాలేదేంటి అని. అది కాస్త వెళ్ళిపోయి ఏమొచ్చింది? శేఖర్ ఎప్పుడు వస్తావు, శేఖర్ వస్తావా, శేఖర్ ఫోన్ చేయలేదు కదా. రమేష్ ఏంది అట్లా చేస్తున్నావు? ఇక అది ఆ ఫ్యాషన్ కూడా పోయింది. ఇప్పుడు ఏమొచ్చింది? వీడెప్పుడు ఇంతే, వీడు అంటాడు కానీ ఏది చేయడు కదా. ఆడు ఈడు. ఇక దాని తర్వాత వరే గిరే కదా. ఇక్కడ ఒక మాదిరి చూపించాడండి. నీ భర్త గౌరవం తగ్గకూడదు. 2 సార్లు అబద్ధం చెప్పించి ఆమెను ఇరికించాడండి. ఎవరు? అబ్రహాం. 2 సార్లు చెప్పి ఇరికించాడు. ఏదొక్కసారి ఫరో దగ్గర అంటే అయిపోయింది. మరి గెరారు రాజు దగ్గర అలాంటి వ్యక్తికి ఎవరైనా లోపడతారని యజమాని పిలుస్తారా? చాలు పోవయ్యా, ఇదే మొదలెట్టే నువ్వు. ఆ ఫరో దగ్గరికి వెళ్తే అట్లా ఆడని హింసించాడు. ఈ గెరారు దగ్గర వీడు తెచ్చి ఇంట్లో పెట్టాడు, ఆడు తెచ్చి ఇంట్లో పెట్టాడు. ఏమయ్యా బడాయి కబుర్లు చెప్తున్నా, చాలు ఊరుకో అబ్రహమా అని అంటాం కదా. డైరెక్ట్ ఏమంటాం? ఏం అబ్రహమా ఊరుకో, చెప్పావు కానీ అబ్రహమా అంటాం. అందుకే 2 సార్లు ఇరికించాడు కదండి. 2 సార్లు వాళ్ళ ఇంటికి కొనుపబడిందండి. ప్రభు జోక్యం చేసుకోవడం బట్టి ఆమెకు భద్రత కలిగింది. కానీ లేకపోతే శారా జీవితం ఏమైపోతుంది? దేవుడు జోక్యం చేసుకున్నాడు కాబట్టి 2 సార్లు దేవుడు భద్రపరచాడండి శారాని. లేకపోతే ఆమె ఏమైపోతుంది? పరాయి రాజులు ఎదుట, పరాయి దేశంలో ఆమె పరిస్థితి ఏంటి చెప్పండి. దేవుని బిడ్డలారా, ఆమె జీవితంలో యజమానుడా సహజంగా ఏమంటాం? ఈ అబ్రాం ఇంతే, ఈ అబ్రాంగాడు ఇలాగే చేస్తాడని అంటాం కదా. దేవుని బిడ్డలారా, ఆ మాట అనలేదండి. యజమానుడా 90 సంవత్సరాల వయసులో ప్రభు ఇంటికి వస్తే, త్వరగా నీవు రొట్టెలు సిద్ధపరచు, నేను దూడను సిద్ధపరుస్తానంటే ఎంత పరుగులెత్తిందండి. అంటే ఎంత విధేయత చూపించింది. అదే చెప్తుంది వాక్యం. ఇది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. ఆ ప్రకారం శారా అబ్రాహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనొచ్చు. అదండి, యోగ్యముగా నడుచుకొనొచ్చు. కిందేముంది? ఫుట్ నోట్లో మేలు చేయొచ్చు. భర్తకి ఎన్నడూ కూడా కీడు చేయకూడదు. ప్రతి భార్య మేలు చేయాలి, అన్ని విషయంలో మేలు చేయాలి. ఫుట్ నోట్లో చూసారండి. ఎందుకంటే భార్య దొరికిన వానికి ఏం దొరికింది? మేలు దొరికాను. నువ్వు మేలు చేయాలి. ఇది ముఖ్యమండి. భార్య దొరికిన వానికి మేలు దొరికింది అంటే మేలు అనండి. ఎంత మేలు చేసిందండి, దేవుని బిడ్డలారా, మనం ఇంతవరకు ఎన్ని పాయింట్స్ నేర్చుకున్నాం? 3 పాయింట్లు నేర్చుకున్నామండి. 3 పాయింట్లు నేర్చుకున్నాం. ఇంకా చాలా ఉన్నాయి. మరి సమయం అయిపోయింది ఇక్కడికే. కాబట్టి ఇంతటితో ముగించుకుందామండి. మరి టైం చాలా అయిపోయింది, ఇక ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఈ సాయంకాల సమయంలో దేవుని బిడ్డలారా, మనం ఎవరెవరికి లోబడాలి అనే మాట మనం నేర్చుకున్నాం.
ఎవరు ఎవరికి లోపడాలనేది 3 విషయాలు నేర్చుకున్నాం. ప్రభు చిత్తమైతే మనం కంటిన్యూ చేద్దాం, లేదా రేపు వేరొక అంశాన్నన్నా చూస్తాను. ఇక మీకు అంతా అర్థమైపోయిందండి. ఇది అన్ని విషయాలు చెప్పాను కదా, మీకు అంతా అర్థమైపోయింది. ఇంకా అర్థం కానిదంటూ ఏమీ లేదు.